అది కాఫీనా? నైన్ సాఫ్ట్ యాపిల్ సాఫ్ట్. Oops, 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 oops. Stop, stop, stop. Nice. హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ చాలా ఎర్లీగా మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. ట్రావెల్లో ఉన్నాం ప్రస్తుతానికి. సో ఈ వ్లాగ్లో వచ్చేసి కంప్లీట్గా ఫుట్బాల్ టోర్నమెంట్ అనమాట. సో రాజ్ ఫుట్బాల్కి వెళ్తూ ఉంటాడు. సో తను ఇప్పుడైతే టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పొచ్చు అనమాట. పాపం తను ఆఫ్టర్ మ్యారేజ్ ఈ వర్క్ తనకి అండ్ తర్వాత నివితో ఇలానే సరిపోయింది లైఫ్ అంతా. రాజ్ వచ్చేసి గోవా నుంచి కదా, సో తను చిన్నప్పటి నుంచి కూడా ఫుట్బాల్ ప్లేయరే అనమాట. బట్ పెద్ద అయిన తర్వాత ఆబ్వియస్గా మనకి రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొంచెం తగ్గుతుంది కదా ఆ ఇంట్రెస్ట్. సో తనైతే మొన్నటి వరకు చాలా బ్రేక్ తీసుకున్నాడు. అండ్ రీసెంట్గా తను మళ్ళీ ఫుట్బాల్ ఆడడం, ఎవ్రీ వీకెండ్ కొంచెం వెళ్ళడం అలాంటివి చేస్తున్నాడు అనమాట. సో అలా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మళ్ళీ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో ఇది జస్ట్ ఏదో చేసేయాలని కాదు, జస్ట్ ఇంట్రెస్ట్ అనమాట అంతే. తనకి ఫుట్బాల్ అనేది బాగా నాలెడ్జ్ ఉంది, తనకి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో సరదాగా వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు టైం తీసుకుని ఫైనల్గా కొంచెం మేము మేనేజ్ చేయగలుగుతున్నాం అలాగా. సో తన కోసం అయితే ఇప్పుడు టోర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాము. స్టుట్గార్ట్ సరౌండింగ్స్లోనే జరుగుతుందనమాట. మా ప్లేస్ నుంచి అది ఒక 1 hour జర్నీ అని చెప్పచ్చు అనమాట అక్కడికి. సో పొద్దున్నే ఎర్లీగా లేచి అయితే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మ్యాచ్ 9కి స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ ఈవినింగ్ వరకు. సో ఇది కంప్లీట్ మాకు డే ట్రిప్ అనమాట. అంటే రాజ్ ఒకటే వెళ్ళడా, మీరెందుకు వెళ్తున్నారు అంటే మేము జస్ట్ చూడడానికి అనమాట. ఆడియన్స్ ఉండాలి కదా మరి. అందులోని వాళ్ళ పప్ప అంత మంచిగా ఆడుతుంటే నివి చూడకుండా ఎలా ఉంటుంది, ఎలా ఫుట్బాల్ ఆడుతున్నాడు ఏంటనేది. సో అందుకే మేము కూడా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం బయటికి. అండ్ అందుకే అనమాట నివి కూడా తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కార్లో, ఇంకా తింటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుందనమాట. అసలు టూ మచ్ సన్నీ ఉంది చెప్పాలంటే. మీరు ఇప్పుడు బ్లాగ్లో చూస్తారు అదంతా. అండ్ ఇంతకీ ఏం టోర్నమెంట్ అని చెప్పలేదు కదా. టోర్నమెంట్ వచ్చేసి స్టుట్గార్ట్ ఇండియన్స్ అనమాట. సో వాళ్ళైతే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మొత్తం మన ఇండియన్స్ అందరూ స్టుట్గార్ట్లో ఎవరైతే ఫుట్బాల్లో ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు చేశారు. అండ్ రిమైనింగ్ ఆర్గనైజేషన్ మెంబర్స్ని కూడా బాగా కలిసామన్నమాట. హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వీళ్ళందరినీ కూడా చాలా మంచిగా పలకరించారు అందరూ. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అని నేను ఫర్దర్గా వ్లాగ్లో చూపిస్తాను మీకు. హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చాం మనం? ఫూస్బాల్. ఎవరు ఫూస్బాల్ ఆడతారు ఇప్పుడు? పాపీ. She wechselt. Yeah. కింద పడేయకూడదు. Oops, 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 oops. Stop, stop, stop. Nice. అసలు పొద్దున్నే వచ్చాం కదా. వెదర్ అయితే ఆ రోజంతా బాగుంది. బట్ ఈ స్ప్రింగ్ సీజన్లో ఎలా ఉంటుందంటే మాకు ఇక్కడ వెదర్ పొద్దునంతా ఫుల్ చల్లగా ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం బాగుంటుంది, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ చల్లగా అయిపోద్ది అనమాట. సో మేము ఇక్కడ అదే చేస్తున్నాము. నేను నివి అయితే చలిలో వణికేస్తున్నాం అనమాట. ఇద్దరం చాలా చలిగా ఉంది. బట్ అలా మేనేజ్ చేసాం. కాసేపు సన్ రైజ్ ప్రాపర్గా అయ్యి ఒక హీట్ వచ్చేంత వరకు కూడా మేమిద్దరం కూర్చుని కదల్లే అనమాట. సో మీరు చూస్తున్నట్టుగానే వార్మప్ అవుతుంది. 9
9కి అలాగ మ్యాచ్ స్టార్ట్ అవుద్ది అనమాట. బట్ మేము ఆల్రెడీ ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి సో వాళ్ళంతా టీం కలిసి వార్మప్స్ అయి చేసుకుంటున్నారు, ఎవరి టీం వాళ్ళది. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్ ఈ ఫుట్బాల్, నాకు స్పోర్ట్లో చాలా నాలెడ్జ్ తక్కువ అనమాట. నేను ఆఖరికి క్రికెట్ కూడా అస్సలు చూడను. నేను ఇప్పటికి వచ్చి ఏమైనా మ్యాచ్ చూసానంటే ఫుట్బాల్ మ్యాచ్లో ఏమన్నా చూసుంటాను నేను, 2-3 ఇంపార్టెంట్వి. అది తప్ప నేను క్రికెట్ మ్యాచ్ ఇప్పటికీ ఎప్పుడు చూడలే అనమాట. మా ఇంట్లో అందరూ స్పోర్ట్స్కి ఫ్యాన్స్ అనమాట. వాళ్ళు క్రికెట్ కానీ ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. బట్ నాకు అసలు ఆ నాలెడ్జే లేదనమాట. నాకు రాజ్ వల్ల కొంచెం ఫుట్బాల్ అన్నది బాగా నాలెడ్జ్ వచ్చింది. తను ఎప్పుడు ఇంకా అదే లోకంలో ఉంటాడు కాబట్టి అందుకే నాకు తెలుసున్నది మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ ఈ ఫుట్బాల్కి వచ్చేసి ఇక్కడ వీళ్ళకి టోర్నమెంట్ ఎలా సెలెక్ట్ చేశారంటే ఈ ప్లేయర్స్ పైన కూడా ఆప్షన్స్ జరుగుతాయి అన్నమాట. నాకు ఇవన్నీ ముందు రోజు చూశాను నేను. రేపు ఇప్పుడు టోర్నమెంట్ ఈ రోజు కదా, నిన్న నైట్ అనమాట. నిన్న నైట్ వాళ్ళకి ఆప్షన్స్ జరిగినాయి. ఏ ప్లేయర్కి ఎంత అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ప్లేయర్స్ని బట్టి. సో అలాగా ఆప్షన్స్ మీద వీళ్ళు ప్లేయర్స్ డివైడ్ అయ్యారనమాట, టీమప్ అవుతారు. అండ్ దెన్ ఇంకా వీళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే వాళ్ళకి చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. ఫుట్బాల్ షూస్ కానీ, వాళ్ళకి కావాల్సిన గార్డ్స్, లేకపోతే ఫుట్బాల్ మెయిన్ వచ్చేసి ఇంజురీస్ ఎక్కువ అవుతాయంట బాగా. సో దానికి సెక్యూరిటీగా కావాల్సినవి ఏవైతే కావాలో అవన్నీ మేము ముందుగానే వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చాం అనమాట. అంటే కొన్ని ఆల్రెడీ రాజ్ దగ్గర ఉంటాయి ఆబ్వియస్గా, తను ఫుట్బాల్కి వెళ్తాడు కాబట్టి. బట్ ఇంకా టోర్నమెంట్కి కొంచెం మంచిగా ఉండేవి అవి చూసుకుని అవి కొంచెం షాపింగ్ చేసుకుని తెచ్చుకున్నాం అనమాట అవి కూడా. సో ఇలాగ అన్నీ చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ దట్టు కూడా చెప్పాను కదా ఆర్గనైజింగ్ మెంబర్స్ అండ్ రాజ్కి ముందు మాస్టర్స్ ఫ్రెండ్స్, రూమ్మేట్స్గా ఉన్న ఫ్రెండ్స్, సో ఇలా చాలామంది కూడా తనకి కలిసారనమాట. తనకి చాలా రోజుల తర్వాత యాక్చువల్గా. అండ్ మెయిన్ చెప్పాలంటే తెలుగు వాళ్ళు అయితే రాజ్ ఒకడే, మిగతా వాళ్ళందరూ చెప్పాను కదా ఇది ఇండియన్ గ్రూప్ అనమాట. ఇది ఓన్లీ మన ఆంధ్ర గ్రూప్ లేకపోతే అలా కాదనమాట, సెపరేట్గా టోటల్ ఇండియన్స్ అందరూ అనమాట. సో అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు కాబట్టి సో తనకి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కొంచెం మంది ముందు పరిచయం ఉన్న వాళ్ళు కూడా కలిసారనమాట. ఇంకా వార్మప్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. చూసారు కదా నివి, అక్కడ వాళ్ళని చూసి ఇది కూడా ఇమిటేట్ చేస్తుంది అనమాట ఎలా వార్మప్స్ చేయాలని. సో పిల్లలు కూడా ఇలానే మోటివేట్ అవుతారు అనమాట బాగా. సో చెప్పాను కదా నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఇవన్నీ నివి చూడాలని చెప్పేసి నేను కూడా ఆబ్వియస్గా రాజ్ని ఎంకరేజ్ చేస్తానమాట. సో ఇలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను నివి కూడా తప్పకుండా వస్తాం తనతో. అండ్ ఆల్రెడీ మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ రాజ్ వాళ్ళది స్టార్ట్ అయింది. అందుకే చెప్పాను కదా మేము కొంచెం ఎర్లీగానే వచ్చామని చెప్పేసి. అండ్ దట్టు కూడా ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్నప్పుడు రెఫరీ వాళ్ళు బయట వాళ్ళని పెడతారు కదా, ఇక్కడ మన ఇండియన్ కాదనమాట, బయట వాళ్ళనే పెట్టారు రెఫరీకి కూడా. సో వీటిలన్నిటికి కూడా మళ్ళీ పేమెంట్స్ ఉంటాయి. సో అదంతా కూడా ఆర్గనైజేషన్ చూసుకుంటుంది అనమాట. సో బయట నుంచి ఒక రెఫరీ అండ్ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎయిడ్కి మళ్ళీ నర్సులు కావాలి కదా, వాళ్ళు కూడా వచ్చారనమాట. గమ్మున మనకు తెలియదు కదా ఇంజురీస్ అయ్యి అవుతాయి. సో ఫస్ట్ ఎయిడ్ కూడా అన్నీ కావాలి కాబట్టి మొత్తం చెప్తున్నాను కదా ఆర్గనైజేషన్ అయితే చాలా బాగుంది, అసలు చాలా ఎంజాయ్ చేసాం మేము. అండ్ నేను అనుకున్నాను బోర్ కొడుతుందేమో అని చెప్పేసి, బట్ రోజంతా ఎలా అయిపోయిందో కూడా నాకే తెలీదు, అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట మొత్తం కూడా ఈరోజు. సో ఇలాంటివన్నీ ఇంకా కొంచెం నాకు కూడా అలవాటు అవ్వాలి చెప్పాలంటే. నాకు అసలు ఇటువంటివి అలవాటు లేదు ఇలా స్పోర్ట్స్కి రావడం ఇలాగా. బట్ రాజ్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, నేను నీవి బాగా ఎంకరేజ్ చేసామని చెప్పేసి. అండ్ ఫ్రెండ్స్ అయ్యారని చెప్పాను కదా, రాజ్ మంచిగా అందరితో బాగానే కలుస్తాడు అనమాట. ఎందుకంటే మెయిన్ రాజ్ ఒక్కడే తెలుగు ఉన్నాడు అక్కడ, కానీ రాజ్కి ఏంటంటే తను గోవా నుంచి కాబట్టి తనకి మరాఠీ, హిందీ ఇవన్నీ తనకి అలవాటు ఉంటాయి అనమాట. లాంగ్వేజెస్ అన్నీ తనకు వచ్చు. సో వాళ్ళు మహారాష్ట్రియన్స్ అన్నా సరే, లేకపోతే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అన్నా, వేరే వాళ్ళైనా సరే రాజ్ చాలా ఈజీగా మింగిల్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే ఆ కల్చర్ తనకి బాగా అలవాటు, ఆ లాంగ్వేజ్ అన్ని బాగా అలవాటు కాబట్టి తను ఈజీగానే మింగిల్ అవుతాడు. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ కేరళ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారనమాట, స్టూడెంట్స్ అని చెప్పచ్చు మనం. అండ్ ఫుట్బాల్కి చాలా స్ట్రెంగ్త్ కావాలి. నేను ఈరోజు చాలా క్లియర్గా చూశాను అనమాట. ఈ టోర్నమెంట్ రోజు రాజ్ కూడా చాలా ఫిట్ అయ్యాడనమాట. చాలా రోజుల నుంచి ఇది టోర్నమెంట్ ఇది పార్టిసిపేట్ చేయాలంటే ఏదో డైరెక్ట్గా వెళ్ళి ఈజీగా పార్టిసిపేట్ చేసేది కాదనమాట. కొన్ని వీక్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉండాలి వాళ్ళకి, స్ట్రెంగ్త్ గెయిన్ చేయాలి, అదంతా ఉంటేనే వాళ్ళు అలా ఆడగలరు అనమాట. లేకపోతే చాలా కష్టం, అది అంత ఈజీగా కాదు
టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే అన్ని రకాల ఏజ్ వాళ్ళు ఉంటారు అండ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. స్టూడెంట్స్కి ఆబ్వియస్గా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, వాళ్ళు డైలీ వర్కౌట్స్ అయి చేస్తారు కాబట్టి. బట్ రాజ్ డైలీ కాకపోయినా సరే తను చాలా స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకున్నాడు చెప్పాలంటే. చాలా మంత్స్ నుంచి తను ప్రాక్టీస్కి అది వెళ్ళి. సో యా, అదైతే చాలా యూజ్ అయింది తనకి. అండ్ మ్యాచ్ కూడా చాలా బాగా ఆడాడు అనమాట. నేను చూశాను కదా, ఆఫ్టర్ సో లాంగ్ తను టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినా సరే చాలా బాగా ఆడాడు ఫుట్బాల్ మాత్రం. అండ్ యా, చూసారు కదా ఇంజురీస్ అవి కూడా మధ్యలో అవుతూనే ఉన్నాయి ఏదో ఒకటి. చాలా గట్టిగానే తగులుతాయంట. సో చాలా కేర్ఫుల్గానే ఉన్నాడు. థ్యాంక్ గాడ్ రాస్కి అయితే ఏమి ఇబ్బంది లేకుండానే మొత్తం అంతా మ్యాచ్ అయ్యింది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా మా మేడంకి టైంపాస్ అవ్వాలి కదా, కాసేపు ఫుట్బాల్తో ఆడుకుంది. అండ్ తర్వాత ఏమో వచ్చేసి సైకిల్ కూడా పట్టుకెళ్ళాను. అక్కడ సరౌండింగ్స్లో కొంచెం వాకింగ్ అది తీసుకెళ్దాము, వెదర్ బాగుంటే అనుకున్నాను కానీ బట్ డే అంతా అక్కడే ఉన్నాము. అక్కడక్కడే తొక్కుకుందనమాట సైకిల్. With Papa. ఎక్కడికి వెళ్ళొచ్చాం? ఇంకా మెయిన్ వచ్చేసి ఆ రోజు సండే అనమాట. సో బయట ఏమి మనకి షాపింగ్ మాల్స్ ఇవేమి ఓపెన్ ఉండవు. నివిన్ టైంపాస్కి తీసుకెళ్దామన్నా సరే. సో డే అంతా ఇక్కడే ఉండాలని ప్రిపేర్ అయిపోయాము. అండ్ నివి మధ్యలో పీపీ అంటే తను తీసుకువెళ్ళి వచ్చానమాట. ఎందుకంటే రాజ్ కంప్లీట్గా టోర్నమెంట్లో ఉంటాడు. సో ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నాము, ఏదైనా ఎమర్జెన్సీ అయినా సరే నేనే తీసుకువెళ్తాను నివిని బయటికి అని చెప్పేసి. సో మొత్తం ఫుడ్ కూడా అన్నీ ప్యాక్ చేసి తెచ్చుకున్నాము. అక్కడ ఆల్రెడీ మన ఇండియన్ది కూడా ట్రక్ వచ్చింది. ఆబ్వియస్గా టోర్నమెంట్ అవుతుంది కాబట్టి బిర్యానీ ఇవన్నీ ఉంటాయి, కానీ మళ్ళీ అవి ఏముంటాయో హెల్త్కి మళ్ళీ పాడవుతుందేమో, ఫుడ్ పాయిజన్ అది అవుతుందని నాకు కొంచెం భయం అనమాట. సో అందుకే అదైతే మేము ప్రిఫర్ చేయము. అలాంటివి గమ్మున టెంప్ట్ అవుతాం కానీ మేమైతే అవి తీసుకోము. సో నివికి కూడా అసలు తినదు ఎలానో. సో కంపల్సరీ తనకి ఎలానో ప్యాక్ చేయాలి ఫుడ్ నివికి. సో అందుకని చెప్పేసి మేము కూడా ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. అండ్ కొంచెం స్ట్రెంగ్త్ ఫుడ్ ఉంటే రాజ్కి కూడా బెస్ట్ అని చెప్పి నేను ఇంట్లోనే ప్యాక్ చేసి తీసుకొచ్చాను. అండ్ చెప్పాను కదా, ఫుల్ ఫిట్నెస్ అయితే ఫుల్గా ఉండాలి ఫుట్బాల్కి. అది మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది ఈరోజు. సో రాజ్ బాగా వర్కౌట్స్ అవి ఇంట్లో చేసుకుంటాడు. అండ్ అలానే బయట కూడా తను జాగింగ్ ఇవన్నీ చేస్తుంటాడు కాబట్టి ఆ ఫిట్నెస్ చాలా తనకి స్ట్రెంగ్త్ ఉంటుంది మంచిగా. అండ్ ఫుట్బాల్కి వెరీ మచ్ నీడెడ్ అని నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. అది షాఫ్ట్ తాకింది నీవి షాఫ్ట్. మా అమ్మ తాగేస్తుంది నీవి షాఫ్ట్. ఞమ్ 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 ఞమ్. వదా అది కాఫీనా? నాయ్ సాఫ్ట్, యాపిల్ సాఫ్ట్. Divin, Papa Divin. Piu 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 piu. Tup 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 tup. Papa. Papa. Posso me escalar? Ura was. Papa, kan mag mal gaan? Ja, nee, noch nicht Goal, aber సో అందరూ ఇప్పుడు లాస్ట్ గేమ్ వరకు కూడా మా గేమ్ మీద డిపెండ్ ఉంది. ఇప్పుడు మీ గేమ్ మీద మాకు 4 పాయింట్స్ ఉంది. ఇప్పుడు మీరు ఆడబోయే గేమ్ పైన డిపెండ్ అయి ఉందా? మా ఆడిపోయి దాంట్లో ఎవరు ఓడిపోతే వాళ్ళు బయట అట్లా ఓ, అయితే మీకే ప్రెజర్ పడింది. మాది యాక్చువల్లీ ఎట్లా అంటే మేము డ్రా చేసుకున్నా మేము వెళ్తాం. మాకు డ్రా చాలు. ఓకే, మాకు 5 పాయింట్స్ వస్తాయి కదా, 5 పాయింట్స్ గోల్. మీరు గోల్ కొట్టక్కర్లేదు, జస్ట్ డిఫెన్స్ చేసుకోవాలి అయితే నెక్స్ట్ గేమ్ మెయిన్ అదే మాకు గోల్. అది గోల్.
ఇప్పుడు ఆపోజిషన్ టీం వాళ్ళు ఆల్రెడీ -2లో ఉంటారు గోల్ డిఫరెన్స్. ఓకే. మా 0లో ఉంది. మేము ఒక గోల్ కొట్టించుకున్నాం. సో మా 0 అయ్యింది గోల్ డిఫరెన్స్. ఓకే. సో మాది -2లో ఉంది. ఎండ చాలా గట్టిగా ఉంది కదా. క్యాప్ అసలు ఇంత ఎండ ఉంటుందని తెలుసా ఏంటి? లేకపోతే నీ వీకన్నా క్యాప్ తెచ్చేదాన్ని కదా. ఆడుకో ఇంకా ఆడలే పప్ప. Wie heißt er? Plastic smile. Kiss and hi. Now my age is 49. Kiss and hi. I'm coming there. ఎనర్జీ అయిపోయింది. అయిపోయి ఎక్కడ ఉంటుంది రో ఇంక కంటిన్యూ ఆడినట్టు మీరు బ్యాక్ టు బ్యాక్ అసలు బ్రేక్ లేకుండా ఆడారు మీరు. అంత ఓపిక ఉండాలి కదా. స్ట్రెంగ్త్ మెయిన్, ఓపిక కన్నా స్ట్రెంగ్త్. ఏంటి వెళ్దామా అయితే? నీవి వెళ్దామా? Ich schaffe das, okay? ఇది ఉంది కదా. కుంటున్నావు ఏంట్రా? చెయ్యి అక్కడ ఉంటాం మేము, అక్కడే ఉంటాం. చెయ్యి నువ్వు వెళ్ళు దుకాన్స్కే. యా ఇంకా టోర్నమెంట్ అయిపోయిందనమాట. పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఆడుతూనే ఉన్నారు పాపం, అసలు బ్రేక్ లేకుండా. చాలా చాలా అలసిపోయారు అనమాట అసలు. సో అప్పటికే కుంటుతున్నాడు అనమాట, కాలు కూడా తనకి బెనికి. సో అంతలా ఫుల్ టైర్డ్ అయిపోయారు పాపం. యా సో తర్వాత ఇంకా ఆన్ ది వే ఇంకా మెక్డీకి వెళ్ళామన్నమాట. సండే మనకి ఇవే ఆప్షన్స్ ఉంటాయి ఇంకా. సో మెక్డీకి వెళ్ళి బాగా సన్నీ ఉంది అసలు, చాలా వేడి ఉందన్నమాట. ఇంకా మిల్క్ షేక్స్ అవి తాగుతామని చెప్పి అనుకున్నాము. కానీ అక్కడ చూస్తే ఎవరు లేరు నాకు, నా దాంట్లో ఆడేదానికి. నేను ఆడేసాను, ఎట్లయితే ఆడేసాను. అవును, మీ దాంట్లో సబ్స్టిట్యూట్ ఎవరు ఉన్నారు మరి? వాళ్ళిద్దరికే సబ్స్టిట్యూట్ వాళ్ళిద్దరు. ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా ఆప్షన్ లేదు, ఒక ప్లేయర్ లేరు కదా, 9 మంది. ఓకే ఓకే. లేకపోతే ఒక గేమ్ నువ్వు బ్రేక్ తీసుకుని నెక్స్ట్ గేమ్ ఆడుంటే ఉండొచ్చు, కానీ అదేంటంటే నా పొజిషన్ లో ఆడే ప్లేయర్ ఉండాలి. ఓకే, సేమ్ పొజిషన్ లో. ఇప్పుడు ఎవరైనా నేను రైట్ బ్యాక్ లో నాలాగా ఆడితే నేను రావచ్చు. నేను బయటకు వెళ్ళాను అనుకో, గేమ్ పోద్ది ఆడ. నీ పొజిషన్ లో కంపల్సరీ ఆడగలగాలి. అంటే ఎవరి పొజిషన్ వాళ్ళకి తగ్గట్టు గేమ్ ఉంటుందా? నాది రైట్, నేను రైట్ లో ఆడతా, ఎక్కువ రైట్ బ్యాక్ ఆడతా అన్నమాట. ఎండ మాత్రం చాలా స్ట్రెంత్ ఉంటుంది కదా నాకు. డాక్టర్లు అంట. యా స్టుట్గార్ట్ ఇండియన్స్ టోర్నమెంట్ అయితే అలా జరిగిందనమాట ఫుట్బాల్ది. చాలా ఎంజాయ్ చేసాము అండ్ చాలా మోటివేటింగ్ అనమాట. నివీక్ కూడా ఇది అండ్ రాజ్ కూడా చాలా బాగా ఆడాడు అనమాట. సో యా మీకు ఎలా అనిపించిందో ఈ వ్లాగ్ చెప్పండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.